ఒక అబ్బాయి నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటాడో ఇప్పుడున్న చాలా అమ్మాయిలకు అర్థం కాదు. అబ్బాయి పొజిటివ్నెస్ చూపించగానే రిస్ట్రిక్ట్ చేస్తున్నాడని ఫీల్ అవుతారు. కానీ అదే అమ్మాయి పొజిటివ్ అవడం అబ్బాయి మాత్రం లవ్ చేస్తుంది అని హార్ట్లో ఫీల్ అవుతాడు. ఆ మూమెంట్లో నాకెంత స్పెషల్ అనిపిస్తుంది, నేను చాలా లక్కీ అబ్బాయిని అనిపిస్తుంది. ఆ ఫీల్, ఆ ఇంటెన్స్ ఎమోషన్, ఆ డీప్ కనెక్షన్ అబ్బాయిలకు మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే ఈ జనరేషన్లో నిజమైన ప్రేమ దొరకడం అంటే సముద్రంలో నీటి బిందువు వెతకటం లాంటి. రిలేషన్లో కలిగిన సంతోషం కన్నా మిస్అండర్స్టాండింగ్స్తో వచ్చిన సైలెంట్ మూమెంట్స్ ఎక్కువగా గుర్తుంటాయి. కోపంలో చేసిన చిన్న తప్పులను అమ్మాయిలు ప్రపంచంలో బిగ్గెస్ట్ హర్ట్లా ఫీల్ అవుతారు. కానీ అబ్బాయిల బాధ గురించి ఎవరూ అడగరు. రాత్రంతా ఏడుస్తారు, కానీ ఉదయం స్మైల్ వేసుకొని నార్మల్గా యాక్ట్ చేస్తారు. లోపల మాత్రం ఫన్ నడుస్తుంది. అబ్బాయి ఎక్స్పెక్ట్ చేసేది చాలా సింపుల్, జస్ట్ లాయల్టీ. ఓవర్ థింక్ లేకుండా చిన్న మాటల్లో సపోర్ట్, అటెన్షన్లో కేర్, కొంచెం పీస్. ప్రేమ అంటే ట్రెండ్ కాదు, ఒక్క జెన్యున్ కనెక్షన్, మీనింగ్ఫుల్, ఎంతో ఇష్టం అన్నమాట. కానీ ఈ రోజుల్లో లవ్ అంటే ఓ రివర్స్ గేమ్ అయిపోయింది. ఏదైనా తప్పు అనిపించగానే బ్యాక్ స్టెప్, మిస్ మ్యాచ్ అంటే బ్లాక్ లిస్ట్. కానీ మనం వదిలే వాళ్ళం కాదు. మన ప్రేమలో గౌరవం ఉంది, బాధ ఉన్నా విలువ తగ్గలేదు. మనం ఇచ్చిన ట్రస్ట్ నీళ్లు కాకుండా మన స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళం. ప్రేమ నిన్ను లొంగదీసే దిశ కాదు, నువ్వు నిలబడే బలం ఇచ్చే దారి. వాళ్ళు వెళ్ళిపోయినట్లు నిన్ను డిఫైన్ చేయలేరు. నీ విలువని డిసైడ్ చేయడం వాళ్ళ హక్కు కాదు. నువ్వు ప్రేమించినట్టు ప్రేమించు, కానీ ఎదుటి వాళ్ళ వల్ల నీలో ప్రేమ మారిపోకూడదు.